అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, నేను 19వ సంవత్సరంలో రక్షణ భాగ్యాన్ని అందుకున్నాను. ఇంకా రక్షింపబడిన తర్వాత ఎలా ఉంటుంది? కొత్త ఉత్సాహం, కొత్త సంతోషం. ఎప్పుడు ప్రార్థన కూటము ఎక్కడ ఉంటుందా అని ఎదురు చూస్తాం కాదంటారా? మరి ఉపవాస ప్రార్థనలు ఎక్కడున్నాయి? వెళ్ళాలి. ఆదివారం ఆరాధన ఎప్పుడవుతుంది? వెళ్ళాలి. ఎప్పుడెప్పుడు బైబిల్ చదువుకోవాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఎవరికి సువార్త చెప్పాలి కదా? ఈ ఆత్రతలో క్రొత్తగా రక్షింపబడిన వారు ఉంటారు కొంతకాలం, తర్వాత కూడా ఉంటారు. కాకపోతే కొంత అనుభవాల గుండా వాళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి కొంచెం స్లోగా వెళ్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మరి నేను కూడా రక్షింపబడిన తర్వాత ఇంకా ఒకటే పోరాటం. ఎప్పుడు చూసినా బైబిల్, ఎక్కువగా ప్రార్థన, సంఘ కార్యక్రమాలలో ఎప్పుడు ఏది వినబడ్డా పరిగెత్తడమే. అలా ఉండేదాన్ని. అలా నేను విశ్వాసంలో ముందుకు నడుస్తున్న క్రమంలో మరి నాకు సంబంధించిన కొందరు అనేక విధాలుగా నన్ను విమర్శించేవారు. ఏమో రక్షింపబడ్డదంట, ఇంకా ఈమెకే పెద్ద విశ్వాసం ఉందంట, ఈమెనే ప్రార్థన చేస్తుందంట, ఉపవాస ప్రార్థనలంట, ఆగట్లేదు, బైబిల్ పట్టుకొని ఒకటే పరుగు, మాకు లేదా దేవుడు అంటే భయం, మాకు లేదా విశ్వాసం, ఇట్లా ఇంకా ఎన్నో ఇలాంటి మాటలు చాలా విన్నాను. దేవుని బిడ్డలారా, చాలా విన్నాను. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. రక్షణ పొందిన వెంటనే రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగాయి కదా? రక్షింపబడగానే సంపూర్ణంగా యేసుక్రీస్తు లాగానే తయారవుతారా? కారు కదా. అక్కడి వరకు ఎందుకు? మనకు ఒక బిడ్డ పుట్టిందనుకుందాం. అలా ఒక బిడ్డ జన్మించిన తర్వాత తెల్లవారే ఆమెను డిగ్రీ ఎగ్జామ్ రాయు అని అంటే రాస్తుందా? రాయదు కదా. ఆ అమ్మాయి చిన్న చిన్నగా ఎదగాలి. అప్పుడు ఒక స్థాయికి ఆ బిడ్డ మారుతుంది. అలాగే క్రీస్తులో విశ్వాసం ఉంచినంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ఆ విశ్వాసి